హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే కృపను ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. సజీవంగా ఉన్నందుకు నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ముందుగా ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావం చెడుగాక యేసునామంలో. ఈరోజు సజీవంగా ఉన్నందుకు మీరు కూడా కృతజ్ఞత తెలిపే ఉన్నారా? ఇంకా తెలపకుండా ఉన్నారా? ప్రభు కృతజ్ఞత తెలపకుండా ఉన్నట్లయితే ప్రభు కృతజ్ఞత తెలుపుకోగలరు అని చిన్న విన్నపము ఆలకించగలరు. ప్రభు ఇచ్చి వాగ్దానం నేనైతే చదువుతాను. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము, నేను స్వీకరిస్తున్నాను. మరి మీకును ప్రభు ఇచ్చే వాగ్దానం మీరును స్వీకరించే వారై ఉన్నట్లయితే మీ వాగ్దానాన్ని మీ హృదయంలో స్థిరపరిచి భద్రపరచుకోగలరు. గుర్తు చేస్తున్నాను, ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్, ఈరోజు నూతనమైన కార్యక్రమాలు చేపట్టే వారందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను. అలా కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని చెప్పండి, ఆమేన్ అని చెప్పగలరు. ఈరోజు ఏవైతే నూతనమైన పనులు చేస్తున్నారో వారికి కూడా వారి ఛానల్ చూస్తున్నట్లయితే షలోమ్ అండి, సమాధానం ప్రభు మీకు దయచేయను గాక. కొత్తగా చూస్తున్న వారికి చెప్తున్నాను నేను, ప్రభు నెమ్మదిని దయచేయను గాక. మీ అందరికీ మీతో మాట్లాడను గాక, మిమ్మల్ని దర్శించును గాక. ప్రభు అయిన యేసయ్య గురించి తెలియని వారు తెలుసుకుందరు గాక. విమర్శించేవారు కూడా ప్రభువుని వెంబడించుదురుగాక. యేసునామంలో ఆమేన్ అని చెప్పగలరు క్రైస్తవులైన బిడ్డలు, ప్రభువులో రక్షణలో ఉన్న బిడ్డలు. ఈరోజు మనం ప్రేయర్ టాపిక్ ఏం తీసుకున్నామంటే కొన్ని హెల్తీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనం నెయిల్స్ ఉంటాయి కదా, ఈ నెయిల్స్ని కొరికే అలవాటు చిన్న పిల్లలకు కాకుండా పెద్దవారికి కూడా ఈ నెయిల్స్ కొరకడము, ఈ నెయిల్స్ని నోట్లో పెట్టుకోవడం, అనవసరముగా మెడలో ఉన్న చైన్స్ని రింగ్స్ని బాగా కొరకడము చాలా అలవాటు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంతమందికి అదొక హ్యాబిట్గా ఉంటుంది. చాలామందికి అలా లేని వారికి చాలా మంచివారు, బుద్ధిమంతులు అన్నమాట. నా హృదయంలో నేను చెప్తున్నాను, నా హృదయ భావననే. మరి మీ ఇలా నెయిల్స్ కొరకడం వల్ల అది ఇందులో ఉన్న ఇన్ఫెక్షన్ మనం ఎక్కడెక్కడ చేతులు పెడతామో అస్సలు గుర్తుండదు. అయినప్పటికీ నెయిల్స్ వల్ల మన బాడీలోకి మొత్తం వైరస్ వెళ్ళడము, అది పాయిజన్గా మారడము, ఇమ్యూనిటీ లేని వారికి చాలా ప్రమాదకరము అని తెలియజేస్తున్నాను. ఇలా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను, చేయకండి అలాగున.